కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? అంటే కొంతమంది నేను బయట పడిపోయాను కదా అని చెప్పి నిర్లక్ష్యంగా ఉంటూ ఉంటారు కదా! సో వీళ్ళు కూడా ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేయాలి? ఎనీ కైండ్ ఆఫ్ ఇల్‌నెస్ అండి వచ్చి తగ్గిన వెంటనే నార్మలైజ్ అయిపోవడం ఉండదు. బాడీకి రికవరీకి టైం పడుతుంది. ముఖ్యంగా కోవిడ్ విషయంలో మనం చూసింది ఏంటంటే కొంతమందికి డేస్ పడుతుంది, కొంతమందికి మంత్స్, కొంతమందికి ఈవెన్ ఇయర్స్ తర్వాత కూడా కోవిడ్ వచ్చే ముందు ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ రావట్లేదు అనేటువంటి కంప్లెయింట్ ఉంటుంది. సో ఓవరాల్‌గా ఒకసారి మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది అని చూసుకొని ఆహారం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటము, దాంతోపాటు నిద్ర, స్ట్రెస్ లెవెల్స్ మేనేజ్ చేసుకోవటము, ఎక్సర్సైజ్ అనేది లైఫ్ స్టైల్లో భాగం చేసుకోవటం లాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటేనే ఫుల్ రికవరీ అనేది ఉంటుంది. దీంతో పాటుగా ఈ మధ్య కాలంలో ఈవెన్ కోవిడ్ వచ్చిన టైం నుంచి చాలామంది ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలి, లేకపోతే ఇమ్యూన్ బూస్టింగ్ అని చెప్పి కానీ, తగ్గిన తర్వాత ఫాస్ట్ రికవరీ అని కానీ, వీటి కోసం మన కషాయాలు తీసుకోవటము, లేకపోతే రకరకాల స్పైసెస్, హర్బ్స్ అవన్నీ వేసి కాచి తీసుకోవటము, ఇట్లాంటివన్నీ చేసినప్పుడు ఏంటంటే వీటి వలన ప్రత్యేకమైన బెనిఫిట్స్ ఉంటాయా అంటే మిగతావన్నీ సరిగ్గా చేసినప్పుడు దీనివల్ల ఏమైనా బెనిఫిట్ వచ్చినా మనకు ఉపయోగం ఉంటుంది. కానీ బ్యాలెన్స్ డైట్ మీద ఫోకస్ చేయకుండా, నిద్ర మీద ఫోకస్ చేయకుండా, స్ట్రెస్ మేనేజ్మెంట్ కానీ, ఎక్సర్సైజ్ కానీ ఇటువంటివి ఏమీ లేకుండా కేవలం ఇలా ఇంట్లో తయారు చేసుకున్నటువంటి హెర్బల్ కంకాక్షన్స్ అంటే ఈ కషాయాలు లాంటివి తీసుకుంటే మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అయిపోతుంది అనుకోవడం అయితే కరెక్ట్ కాదు. సో ఎలాంటి స్పైసెస్ అయినా, హర్బ్స్ అయినా, ఏవైనా సరే ముందుగా మన లైఫ్ స్టైల్లో మిగతావన్నీ సరిగ్గా మేనేజ్ చేసుకున్నప్పుడు ఇవి కూడా మనకు కొంతవరకు హెల్ప్ అవుతాయి.